10వ తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి? వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. చివరికి 3 రోజుల తర్వాత 11, 12, 13వ తారీఖు 13వ తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లైబిలిటీ. సివిల్ సప్లైస్ ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లైబిలిటీ. సివిల్ సప్లైస్ అధికారులు, గోడౌన్ యాజమాన్యం ఇద్దరూ జాయింట్ లైబిలిటీ. జాయింట్ లైబిలిటీ అన్నా సరే, తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే తాళాలని బ్రేక్ చేసి, ఏంటయ్యా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, వెంటనే లీగల్ టీం వెళ్ళారు, మొత్తం ఆశాంతం వీడియోలు తీస్తున్నారు. తాళాలు ఇస్తామన్నా సరే తాళాలు బ్రేక్ చేశారు. వెంటనే ఆ ప్లేడర్లని తరిమి కొట్టడానికి శత విధాలా ప్రయత్నం చేశారు. పాపం స్వామి భక్తి పారాయణుడైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంత బెదిరించినా అదిరించినా ప్లేడర్లు మాత్రం మా పని మేము చేస్తాం, నీవు ఇష్టారాజ్యంగా చట్టవిరుద్ధంగా అగ్రిమెంట్కి విరుద్ధంగా మీరు తాళాలు బ్రేక్ చేస్తారు కాబట్టి స్టాక్ మాకు ఇక్కడ ఏం చేస్తావో అని మాకు భయంగా ఉందని చెప్పని నీ దురుద్దేశం, నువ్వు పొలిటికల్ ఒత్తిడి. ఎందుకంటే మాట మాటికి ఫోన్ వస్తుంది, పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, ఫోన్ వస్తుంది పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు. అసహనం భరించలేకపోతున్నాడు. భరించలేకపోగా పక్కన ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలతో వీళ్ళు ఉండగానే అసహనంతో తిట్టుకుంటున్నాడు ఆ అధికారి, పోలీస్ అధికారి. ఈ లాయర్ నా కొడుకులేమో ఎల్లరు మన వదిలి బెదిరించిన అదిరించిన వీళ్ళేమో ఆపలేకపోతున్నాం, వీడియోలు తీస్తున్నారు. ఆయనేమో ఫోన్ చేసి లోపల ఎట్టగొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు. సావలేకపోతున్నాం అనేమో అతను అసహనంతో అతను తిట్టుకుంటాడు. ఆశాంతం చివరికి సీలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళిన ప్లేడర్ల 10 మంది కూడా వీడియోలు తీస్తూనే అన్నీ రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం
ఎంతవరకు అని అడుగుతున్నాను నేను. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లో అంటే ప్రభుత్వ అధీకృత గోడౌన్లో పీడిఎస్ రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా? డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా? అంటే నాకు ఈ సమాచారం కావాలి, అడుగుతున్నాను. నాకు ఇప్పించి పెట్టండి, అన్ని ఎండి గారికి ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం, కంబైన్డ్ స్టేట్ గురించి మనకు అనవసరం. అలాగే గోడౌన్ల దగ్గర కూడా ఏమన్నా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేశారా, కేసులు కట్టారా? రేషన్ షాప్లో కూడా బియ్యం కనపడకుండా పోతేనో, తప్పులు దొరికితేనో, ఇంకోటో చేస్తే కేసులు కట్టారా? అదే డబ్బులు వసూలు చేశారా, కేసులు కట్టారా? క్రిమినల్ కేసులు ఏమన్నా కట్టారా? అలాగే 47,000 టన్నుల్ని మీరు సీజ్ చేశారేదో అన్నారు. ఎవరన్నా అరెస్ట్ చేశారా? పేరు నాని భార్య ఎంబడపడినట్టు, పేరు నాని ఎంబడపడినట్టు ఈ టీవీల్లో, పేపర్లలో, యూట్యూబ్లో గడిచిన 20 రోజులుగా నన్ను చిత్రవద చేస్తున్న స్థాయిలో 47,000 టన్నులు కదా మీరు సీజ్ చేసింది. ఏ దాంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్దాయిల మీద ఉన్న స్టోరీలు రాశారా? ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ రాశారా? ఫాలో అప్ పేజీలతో స్టోరీలు రాశారా? కోర్టులో ఆ రోజు హీరింగ్ ఉందంటే పెద్ద స్టేట్ ఐటమ్ అంటే జడ్జి గారు చదవాలి, అమ్మో వీడు దొంగ అనుకుంటా, పెద్ద పేపర్ రాసింది, రెండో పేపర్ రాసింది, లేదా మూడో పేపర్ రాసింది అనుకుని జడ్జి గారిలో బిగుసుకుపోవాలి. న్యాయం వీళ్ళకి దొరకకూడదు. సహజం, ఎవరైనా మనుషులే కదా, న్యాయస్థానంలో ఉన్నాళ్ళనే అందరూ మనుషులే కదా. ఇదేదో కాంప్లికేటెడ్ కేసు లాగుంది, ఇదేదో పెద్ద భూతం లాగుందని చెప్పని రావాలి. నేను అడిగాను ఒక ఆయన్ని, విలేకరే కాకపోతే నా 30, 20, 25 ఏళ్ళ నుంచి బాగా నేను మొదటిసారి ఎమ్మెల్యేనే. అప్పుడు ఆయన ఒక మంచి విలేకరి, ఇవాళ పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన అడిగితే, ఏమండి ఇది ధర్మమా? ఇంత అసహ్యంగా, ఇంత ఘోరంగా ఎట్రిబ్యూట్ చేసి రాయటం అనేది ధర్మమా అంటే నవ్వుతూ, ఇవాళ మా ఓనర్ గారికి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నువ్వే మొదటి టార్గెట్ మాకు అని చెప్పాను. నవ్వులోనే మాట్లాడు. ఓ పోన్లేండి, మంచిదే, సంతోషం. ఏదోటి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా నన్ను పెద్దోడిగా మీరు ఊహించుకుంటున్నారు, సంతోషం. నా నాయకుడి కంటే కూడా నేనే ముందు టార్గెట్గా మీకు ఇవ్వటం అనేది సరే. ఏదున్నా భగవంతుడు ఉన్నాడు.